హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ జాబ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. దీనికి మీకు ఏఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఇలా వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అర్హత మినిమం 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th, ఇంటర్, డిగ్రీ ఎవరైనా కూడా. శాలరీ మీకు 30,000, 45 పోస్ట్ని బట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ దీనికి లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ వరకు కూడా ఉందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే bas.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయన్నమాట లిస్ట్. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ BAS అని ఉంది కదా, ఇక్కడ మీకు ఈ డేట్ పక్కన వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది లింక్ క్లిక్ చేయాలన్నమాట. సో మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BAS అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చెక్ చేద్దామండి. గ్రూప్ A, గ్రూప్ B అండ్ గ్రూప్ C ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఇస్తున్నారు. గ్రూప్ A కింద మళ్ళీ మీకు ఏమొస్తాయి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫినాన్స్లో ఒకటి, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్లో ఒకటి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ, ఈ విధంగా ఉన్నాయి. గ్రూప్ Bలో వచ్చి మీకు పర్సనల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడ్ డిజైన్. అండ్ గ్రూప్ C కిందకు వచ్చేసి మీకు స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. అండ్ మీకు లేబొరేటరీ టెక్నికల్ పోస్టులకు సంబంధించి గ్రూప్ B కిందకి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి ఇస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ Cకి ఏమొస్తుంది, సీనియర్ టెక్నీషియన్ అండ్ మీకు టెక్నీషియన్ జాబ్స్. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారండి. మీరు పోస్ట్ వైజ్గా చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ గ్రూప్ A పోస్టులకి మీకు లెవెల్ 10 ప్రకారం పే చేస్తారు. అండ్ మీకు దీనికి శాలరీ వచ్చి 65,000 వస్తుందన్నమాట. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని. అండ్ దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులకి మాత్రం అలాట్ చేసిన వాళ్ళకే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ B పోస్టులకు వచ్చేసి మీకు లెవెల్ 6 ప్రకారం పే చేస్తున్నారండి. 35,400 మినిమం బేసిక్ పే ఉంటుంది. దానికి మీకు అలవెన్సెస్ కలుపుకొని 60,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. అండ్ దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పోస్టులు చూడండి ఇక్కడ చాలా ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ C పోస్టులకి మీకు లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు ఈ రెండింటికి. అంటే దీనికి మీకు శాలరీ 45,000 వరకు వస్తుందన్నమాట అలవెన్సెస్ కలుపుకొని. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ పోస్ట్కి లెవెల్ 2 ప్రకారం పే చేస్తారండి. దీనికి మీకు 35 to 40,000 వరకు కూడా శాలరీ వస్తుందన్నమాట. దీనికి మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 36,000 వరకు కూడా శాలరీ వస్తుంది. వీటికి గ్రూప్ C పోస్టులకి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీనియర్ సెక్రటేరియట్కి చాలా పోస్టులు ఉన్నాయి, 128. అండ్ ఇవన్నీ కూడా మనకి రిజర్వేషన్ లేని వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్ట్ గ్రూప్ B. దీనికి మీకు లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. 35,400 బేసిక్ పే ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 60,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. మినిమం 18 years అప్లై చేసుకోవచ్చు, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
27 పోస్టులు ఉన్నాయి. 16 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిసిప్లిన్ వైజ్గా కూడా మెన్షన్ చేస్తున్నారు, అవి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి సీనియర్ టెక్నీషియన్కి మీకు లెవెల్ 4 ప్రకారం 25,500 మినిమం బేసిక్ పే ఉంటుంది. మీకు 45,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 పోస్టులు ఇస్తున్నారు, అన్రిజర్వ్డ్ 11 ఇస్తున్నారు. కాబట్టి ఎనీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి, మళ్ళీ దీనిలో మీకు డిసిప్లిన్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. అండ్ టెక్నీషియన్ పోస్టులకి ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్ లెవెల్ 2 ప్రకారం పే చేస్తున్నారండి. అంటే మీకు దీనికి శాలరీ 36,000 పైనే వస్తుందన్నమాట. 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇందులో ఒక పోస్ట్ ఉంది, ఇది రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు ఇక్కడ పోస్ట్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఉన్నాయి కదా, ఫస్ట్ గ్రూప్ ఏ పోస్టులన్నిటికీ కూడా మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ పర్సనల్ అసిస్టెంట్ దీనికి మీకు డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట, ఎందుకంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ అనేది మీకు కంపల్సరీ పెడతారు. అదేవిధంగా అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. దీనికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఆటో క్యాడ్లో కావాలన్నమాట. స్టెనోగ్రాఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ప్లస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కావాలి. షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. స్పీడ్ మీకు అంతా ఉండాలి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ మీకు వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ పెడతారంట. 2000 కీ డిప్రెషన్ ఇన్ 15 minutesలో మీకు 2000 కీ డిప్రెషన్స్ చేసేలాగా ఉండాలి. మీరు పవర్ పాయింట్ తెలిసి ఉండాలి, స్ప్రెడ్ షీట్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఐడియా ఉండాలన్నమాట. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి, టైపింగ్ వచ్చి ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి మీకు డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇందులో చేస్తారు కెమిస్ట్రీ, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ డిసిప్లిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ టెక్నీషియన్స్కి వచ్చి మీకు 10th పాటు మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్ రిలవెంట్ ఫీల్డ్స్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 years అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. టెక్నీషియన్ పోస్టులకి దీనికి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో అది చెక్ చేసుకొని క్లియర్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్లోనే ఉంటుందండి ఎగ్జామ్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చూడండి మీకు పోస్ట్ని బట్టి ఎలా ఉందో. సో ఈ ఫస్ట్ మీకు గ్రూప్ ఏ పోస్ట్లకి ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు లాస్ట్ డేట్ 30th September వరకు కూడా టైం ఉందండి. అండ్ దీనికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి నేను లింక్ కూడా చూపించాను కదా, ఆ లింక్కి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 30th September వరకు కూడా టైం ఉందండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.